ఆదోని పట్టణంలో ద్వారకా టాకీస్లో మన ఆదోని ముద్దుబిడ్డ రుద్రవిరాజ్ హీరోగా నటించిన సినిమా వీర్రాజు 1991 రిలీజ్ కాబోతుంది. ఈరోజు ఆల్రెడీ హైదరాబాద్లో రిలీజ్ అయింది. దాన్ని రివ్యూ మా ఫ్రెండ్స్ని కనుక్కున్నాను, చాలా బాగుంది అన్నారు. యాక్షన్ మూవీ. సో మన ఆదోని పట్టణ ముద్దుబిడ్డ రుద్రవిరాజ్ చాలా బాగా యాక్షన్ చేశాడంట. సో మనం కూడా ఆదోని పట్టణ వాసులు రేపు ద్వారకా టాకీస్లో రిలీజ్ అయ్యే సినిమాని అందరూ చూసి ఆనందించాలి. ఎందుకంటే ఒక కళాకారుడు ఆదోని పట్టణంలో హీరో అయ్యి మనం దాన్ని ఎందుకంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు, అయినా కూడా కష్టపడి తాను మంచి సినిమా, ఇంకొకటి ఏమంటే ఆ సినిమాలో కూడా మంచి సబ్జెక్ట్ కూడా ఉందంట. సో మనమందరూ రేపు చూసి యాక్షన్ మూవీ కనుక ప్రోత్సహిస్తే ఖచ్చితంగా ఇలాగనే ఆదోని పట్టణంలో కూడా చాలామంది దీన్ని చూసి ఇంకా కళాకారుడు ఎంకరేజ్ అవుతారు. సో మనం చేయాల్సింది ఒకటే, ఈ సినిమా రుద్రవిరాజ్ ఆయన డైరెక్టర్ కూడా, సినిమాటోగ్రఫర్ కూడా, రైటర్ కూడా. ఏ హీరో కూడా మొట్టమొదటి సినిమా ఇన్ని రకాలుగా చేసే వ్యక్తి అతను ఒకటికే మనం అందరూ ప్రోత్సహించాలా. సో ఈ రేపు ఆదోని పట్టణంలో ఎలా పెద్ద పెద్ద హీరోస్ రిలీజ్ సినిమా రోజు మనం అందరూ పోయి చూస్తామో, అలాగనే మనం ఆదోని పట్టణ వాసులు మన రియల్ హీరో, ఆదోని రియల్ హీరోని కూడా చూసి ఆనందించి ఎంకరేజ్ చేసి సక్సెస్ కావాలనేది మనం అందరూ కోరుతాం. సో ఆదోని పట్టణ సరౌండింగ్స్ కూడా మీరందరూ వచ్చి ద్వారకా టాకీస్ చూసి ఆనందించి ఎంకరేజ్ చేసి ఇంకా ఇతరులు చెప్పి ప్రోత్సహించాలని కోరుతూ ఇంతటితో నమస్కారం. నా పేరు విట్టా రమేష్ కుమార్. ఏ సినిమాకైనా ఏ వ్యక్తికైనా అందరికీ తెలియాలంటే మన మీడియా మెయిన్ ఇంపార్టెంట్. సో మీడియా మిత్రులందరూ కోరేది ఒకటి, మీరందరూ ఆదోని పట్టణ మీడియా మిత్రులందరూ రేపు పొద్దున్న 11 o'clock వచ్చి ఆ సినిమా చూడాలని కోరుతున్నాం. తర్వాత సినిమా చూసినాక ఖచ్చితంగా మీడియా మీట్ ఉంటుంది. దానికి కూడా ఆదోని పట్టణ మీడియా మిత్రులందరూ, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, యూట్యూబర్స్ అందరూ వచ్చి దీన్ని ఎంకరేజ్ చేసి విజయవంతం చేయాలని కోరుతున్నారు. వీర్రాజు 1991 ఇవాళ రిలీజ్ అయింది తెలంగాణలో. చాలా మంచి సినిమా అని విన్నాము. హీరో మా నేల మీద పుట్టినాడు, మన ఆదోని వాసి, మా ముద్దు బిడ్డ. ఈరోజు హీరో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళతో కూడా మాతో డైలీ కూర్చోవడం, రాయడం, మార్కెట్లో కూడా మాకు వాళ్ళ ఫాదర్స్ కానీ వాళ్ళు మాకు సత్సంబంధాలు ఉన్నాయి. నాకు కానీ మా మిత్రుడు మల్లప్ప గారు కానీ, భూపాల్ చౌదరి గారు కానీ, రమేష్ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీతో అటాచ్మెంట్ ఉంది. వాళ్ళు సినీ హీరోస్ కావచ్చు, కానీ వాళ్ళ ఫ్యామిలీతో మాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఆ ఫ్యామిలీ నుంచి ఒక ఆణిముత్య మాదంలో పుట్టిందంటే అది సినిమా వర్గంలో చాలా హ్యాపీగా ఉంది. గత 30 ఏళ్ళుగా మేము సినీ ఫీల్డ్లో నందమూరి ఫ్యామిలీకి మేము సేవ చేస్తున్నాము. ఈరోజు మా ఆదంలో కూడా ఒక ఆణిముత్యం పుట్టినంతే చాలా హ్యాపీగా, చాలా గర్వకారణం మాకి. అలాగే మా మిత్రుడు మల్లప్ప గారు ముజీబ్ ఈ సబ్జెక్టు మన దృష్టికి వచ్చింది కాబట్టి అందరు ఫ్యాన్స్ వల్ల మనం ఆశీర్వదించే బాధ్యత మన మీద ఉంది. ఆదంలో మన ఆదుని ముద్దు బిడ్డ కాబట్టి. అది కాకపోతే ఆయన 3-in-1 స్క్రీన్ ప్లే, కథ ప్లస్ ఈయన యాక్టింగ్ 3 రకాలుగా చేస్తున్నాడు కాబట్టి మన ఆదంలో ఫస్ట్ టైం అది కూడా ట్రైలర్ కూడా చాలా బాగుంది.
నేను కూడా రేపు బ్యాంక్ నుంచి వస్తున్నాను. ఆల్ ఫ్యాన్స్తో మనకు కమిట్మెంట్స్ ఉన్నాయి కదా, అందరితో బాగా సత్సంబంధాలు ఉన్నాయి. అందరితో మాట్లాడి మనం ఆల్ ఫ్యాన్స్ తరఫున ఒక బ్యానర్ ఏర్పాటు చేసి కడతాం. అది మరి రేపు థియేటర్లో కూడా ఆల్ ఫ్యాన్స్ తరఫున మేము కేక్ కటింగ్ పెట్టి ఆ హీరో గారు కూడా వస్తారు, రుద్ర వీర్రాజు గారికి. వాళ్ళ సమక్షంలో షో అనంతరము కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుతాం. మేము మన ఆదోనివాసి కాబట్టి ఈ ఆశీర్వదించిన బాధ్యత మన ఆదోనిలో ఉన్న ప్రజానికాన్ని ప్రతి ఒక్కరి మీద ఉంది. మనము ఎందుకంటే ఆదోనిలో పుట్టిన మాణిక్యం ఇది అంటే సబ్జెక్ట్ కూడా చాలా బాగుందంట. ఇవాళ మా స్థానిక ఎమ్మెల్యే పాల్సాది గారు కూడా హైదరాబాద్లో మూవీ చూసి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. చాలా బాగా వచ్చింది సినిమా, చాలా మంచి మూవీ అని చెప్పినారు. కాబట్టి వెల్కమ్ వీర్రాజు గారు. మీకు మా ఆల్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మీకు శుభాకాంక్షలు. మీకు ఆయురారోగ్యాలతో దేవుడు ప్రసాదించాలని కోరుతున్నాను. నా పేరు కేఎం ముజీబ్, స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్ ఆదోని.